05365. ఒక్క నిమిషం పట్టుకోండి ఒకసారి. మళ్ళా స్టాండ్ చేసి ఆన్ చేస్తారు కదా, బ్రేక్ ప్రెస్ చేసి డి ఒకసారి నొక్కండి. డి ఇప్పుడు స్టార్ట్ అయింది. బ్రేక్ వదిలేసి ఎక్సిలేటర్ ఇస్తే ముందుకు పోయింది. ఓకే, ఎన్ ఎక్కితే న్యూట్రల్ అంటే వెహికల్ ఆన్లో ఉంటుంది, కానీ ఎక్సిలేటర్ ఇచ్చినా ఏం కాదు. అదే బ్రేక్ ప్రెస్ చేసి ఆర్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. సారీ, అంతే ఉంచండి. ఇది రివర్స్ మోడ్. ఎక్సిలేటర్ ఇస్తే వెనక్కి వస్తుంది. ఎక్సిలేటర్ ఇస్తే వెనక్కి వస్తుంది. స్లో పిల్లలు. మళ్ళీ ఎన్ నొక్కితే న్యూట్రల్. ఈ ఎం ఎందుకంటే మీకు కిలోమీటర్స్ ఎంత తిరిగింది, 6 కిలోమీటర్లు తిరిగింది. ఎందుకంటే మెకానిక్స్ సేఫ్టీ చెక్ చేపిస్తాం, పీడిఐ చెక్స్ అంటాం మేము. 30% ఉంది ఇప్పుడు ఇందులో ఛార్జింగ్, 42 కిలోమీటర్స్ వస్తుంది. ఇది మీకు స్పీడ్. ఇది ఓడో అనేది పర్మనెంట్ రీడింగ్, దీన్ని 0 చేయడం కుదరదు. ట్రిప్ని 0 చేసుకోవచ్చు. ఎలా అంటే ఎం ఉంది కదా, దీన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే 0 అయిపోద్ది. ఇది హై బీమ్ లో బీమ్ లైట్ ఇండికేటర్స్. రైట్ ఇండికేటర్ రైట్ ఉంటుంది, లెఫ్ట్కి లెఫ్ట్ ఉంటుంది. హారన్ అది మీకు ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, టెక్ప్యాక్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. అది 3000 అవుతుంది. దానివల్ల యూజ్ ఏంటంటే బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ కాల్ నోటిఫికేషన్ వస్తుంది. ఈ బటన్ ద్వారా మీరు కాల్ లిఫ్ట్ చేయొచ్చు. ఈ బండి నుంచి మాట్లాడడం కుదరదు, జస్ట్ కాల్ లిఫ్ట్ చేయొచ్చు అంతే. ఇంకోటి ఏంటంటే స్పీడ్ పెరుగుతుంది దానికి. ఇప్పుడు 55 వస్తే స్పీడ్ వెహికల్కి. ఆ టెక్ ప్యాక్ తీసుకోవడం ద్వారా 75 వరకు స్పీడ్ పెరుగుతుంది. ఇంకోటి రివర్స్ మోడ్ అనేది ఇప్పుడు మీకు ఇందులో 10 కిలోమీటర్స్ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ అనేది మీరు 1 ఇయర్లో వాడతారా, 6 మంత్స్లో వాడతారా, లేదా 2 ఇయర్స్ వాడతారా, మీ ఇష్టం. ఆ 10 కిలోమీటర్స్ ఖచ్చితంగా లైఫ్ అవుతుంది. అదే టెక్ ప్యాక్ తీసుకుంటే లైఫ్ లాంగ్ వస్తుంది. ఇది మీరు కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత మీకు ఓకే నీడ్ అనిపిస్తే తీసుకోండి. అది ఎప్పుడైనా తీసుకోవచ్చు. మీరు ఎప్పుడు తీసుకున్నా 3000. అంటే రివర్స్ 1 ఇయర్ ఉంటుంది. అది మీరు యూజ్ చేసే దాన్ని బట్టి. మీరు నార్మల్ యూజ్ చేశారనుకోండి 2 ఇయర్స్ కూడా వస్తుంది. ఒకవేళ మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తే 6 మంత్స్ 3 మంత్స్ అట్లా. అది మీరు యూజ్ చేసిన బట్టి ఉంటుంది. అది అంతే. మీకు మొబైల్ ఛార్జింగ్ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది, యూఎస్బి క్యాప్ ఉంటుంది. సర్వీసెస్ వచ్చేసరికి ఫస్ట్ 45 డేస్ లేదా 1000 కిలోమీటర్స్ రావాలి. తర్వాత నుంచి 5000 కిలోమీటర్స్ 6 మంత్స్ ఒకసారి రావాలి. ఈ ప్రతి సర్వీస్లో బ్యాటరీ మోటార్ చెక్ చేసి వెహికల్ ఒకసారి అప్డేట్ చేస్తారు. దానివల్ల వెహికల్ మైలేజ్ అనేది డ్రాప్ అవ్వకుండా ఉంటుంది ఇన్ టైంలో సర్వీసెస్ చేయించుకుంటే. ఫస్ట్ సర్వీస్ 1000 కిలోమీటర్స్ 1000 కిలోమీటర్స్ ఆర్ 45 డేస్ రెండింటిలో ఏది ఫస్ట్ వస్తే అది.